ఇచ్చేసిన అతిథులకు, ముందు వరుసలో కూర్చున్న విశిష్ట అతిథులకు నా నమస్కారములు. చిన్న సినిమాతోనే ప్రతి ఒక్కరి జర్నీ, ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరి జర్నీ కూడా చిన్న సినిమాతోనే స్టార్ట్ అయినాయి. నేను కూడా చిన్న సినిమా ఇద్దరు పిల్లల ముద్దు పోలీసిన సినిమాతో స్టార్ట్ అయ్యి అది హిట్ చేసి, తర్వాత ఈవి సత్యనారాయణ ద్వారా జంబలడ బొమ్మ తీసి పెద్ద హిట్ ఇచ్చాను. ఆ తర్వాత బాలయ్య బాబుతో 2 సినిమాలు టాప్ హీరో, దేవుడు లాంటి సినిమాలు చేసి ఆ విధంగా ఒక నిర్మాతగా సెటిల్ అయ్యాను ఈ ఇండస్ట్రీలో. ఇప్పుడు ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉంటూ ఇప్పుడు రానా గారి హీరోగా తేజ గారి డైరెక్షన్లో రాక్షస రాజా అనే సినిమా చేస్తూ ఈ ఫిబ్రవరిలో మొదలు పెట్టబోతున్నాం. అయితే ఈ కోనేటి శ్రీను డైరెక్టరు నాకు గత 10 సంవత్సరాలుగా బాగా పరిచయం. ఎంతంటే అతను కథ, దర్శకత్వం, సినిమా తప్పితే వేరే ఆలోచన లేని మనిషి. సో అతని డైరెక్షన్లో కూడా నేను అతి త్వరలో ఒక సినిమా కాదు కొన్ని సినిమాలు చేయబోతున్నాను. సో ఈ సందర్భంగా ఈ సినిమా నేను చూసా. ఇందాక బెక్కం వేణుగోపాల్ గారు ఏం చెప్పారంటే సినిమా పాత కథ అని అన్నారు. అంటే ఆచార్య ఆత్రేయ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఎవరన్నా రైటర్ అసిస్టెంట్లు వచ్చి గురువుగారు ఒక కథ వింటారా అంటే, అరే నువ్వు కొత్త కథ చెబుతున్నావా లేకపోతే పాత కథ చెబుతావా అని అడిగాడు. అదేంటి గురువుగారు, నేను చెప్పబోయేది ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ రాలేదని చెప్తాడు ఆ రైటరు. అయితే ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏ కథ అయినా చెప్పరా, కానీ కొత్త కథని ఆడియన్స్కి అర్థమయ్యేది చెప్పాలి, అదే పాత కథని కొత్తగా చెప్పాలి, ఇది రా సినిమా సూత్రం అని ఆచార్య ఆత్రేయ గారు చెప్పేవాళ్ళు. అదేవిధంగా నేను ఈ సినిమా చూశాను, చాలా బాగుంది. మన బెక్కం వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా ఎవరో పాత కథ అన్నారు, కానీ ఇప్పుడు అంటే గమనించారో లేదో కానీ ఇప్పుడు తీసే పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా కొత్త కథలు కాదు, పాత కథలనే వాళ్ళు కొత్తగా చూపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఏ సినిమా అయినా సరే కానివ్వండి, లేకపోతే అలవైకుంఠపురం కానివ్వండి, అన్నీ కూడా పాత కథలే, కానీ కొత్తగా చెప్తున్నారు దర్శకులు. అదే ఈ పాత కథనే కొత్తగా చెప్పాడు మన కోనేటి శ్రీనివాస్. సో ఐ విష్ డెఫినెట్లీగా సినిమా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటూ టీం అందరికీ నా యొక్క ఆశీస్సులు చెప్తూ ఈ సినిమా సక్సెస్ కావాలి, సూపర్ సక్సెస్ కావాలి నా ఈ స్టేజ్ రూపేణ మీ అందరికీ చెప్తున్నాను. ప్రజలందరూ కూడా డెఫినెట్గా సినిమా అంటే ఏంటంటే వచ్చి కూర్చుని చూసే 2 గంటలు కానీ లేకపోతే 2.5 గంటలు కానీ హ్యాపీగా చూసి నవ్వుకు బయట రావడమే సినిమా. అది ఈ సినిమా తప్పకుండా మీరు ఇచ్చిన అది ఎంత టికెట్ ధర అయినా సరే అది డెఫినెట్గా సంతృప్తితో వెళ్తారనేది ఇది నమ్మకం. ఐ విల్ విష్ ఆల్ ద పీపుల్ టు ది టీమ్ ఆఫ్ ది వర్క్.